ఈరోజు మనం వాట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎక్స్ప్లెయిన్ ది ఇన్స్టిట్యూ అండ్ ఎక్సిట్యూ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని నేర్చుకోబోతున్నాం. ఇంట్రడక్షన్. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇస్ ది ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ టు obtain resource for the sustainable development. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుందంట, ప్రొటెక్ట్ చేసుకోవడానికి. దేనిని? బయోడైవర్సిటీలో అంటే లైక్ సర్టెన్ రీసోర్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ వాటిని మేనేజ్ చేయడంలోనూ, అదేవిధంగా ప్రొటెక్ట్ చేసిన రీసోర్స్ని డెవలప్మెంట్ ప్రాసెస్కి ఉపయోగించుకోవడంలోనూ ఈ యొక్క బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. Objectives. Biodiversity conservation has three main objectives: to preserve the diversity species, అంటే కొన్ని రకాలైన అంతరించిపోయిన జాతులు ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం. సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ స్పీసెస్ అండ్ ఎకోసిస్టమ్, ఓవర్ కాదు అండర్ కాదు, నీడ్ ఎంత ఉందో దానికే ఈ ఏదన్నా స్పీసెస్ని కానీ లైక్ టింబర్ని కానీ ఉపయోగించుకోవడం. టు మెయింటైన్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అండ్ ఎసెన్షియల్ ఎకోలాజికల్ ప్రాసెస్కి లైక్ ఎకోలాజికల్ సైకిల్కి నెగిటివ్ ఇంపాక్ట్ కలగకోకుండా ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఈ యొక్క బయోడైవర్సిటీ కన్సర్వేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. Biodiversity and its conservation method. Biodiversity refers to the variability of the life on the earth. It can be conserved in the following ways. Variety and variability of species is called biodiversity. దీనిలో ఒక రకం జాతులే కాదు, అనేక రకాలైన జంతు జాతులు, వృక్ష జాతులు చాలా ఇంపార్టెంట్ రోల్ని అంటే ప్లే చేసుకుంటూ ఉంటాయన్నమాట. బయోడైవర్సిటీ కన్సర్వేషన్, ఫస్ట్ వన్ ఇన్స్టిట్యూ కన్సర్వేషన్, నెక్స్ట్ ఎక్స్టిట్యూ కన్సర్వేషన్. ఇన్స్టిట్యూ కన్జర్వేషన్లో వచ్చేసరికి ప్రొటెక్టెడ్ ఏరియాస్, వాటిల్లో నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్. సెకండ్ వన్ స్కేర్డ్ ఫారెస్ట్స్ అండ్ లేక్స్. సో ఫస్ట్ ఇన్స్టిట్యూ కన్సర్వేషన్ గురించి చూద్దాం. ఇన్స్టిట్యూ కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ది కన్సర్వేషన్ ఆఫ్ స్పీసెస్ విత్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. విత్ ఇన్ న్యాచురల్ హ్యాబిటేట్లోనే ఈ యొక్క ఏదన్నా సరే స్పీసెస్ కానీ, బర్డ్స్ కానీ, వైల్డ్ యానిమల్స్కి ఉన్న, ట్రీస్ ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఈ యొక్క ఇన్స్టిట్యూ కన్జర్వేషన్, లైక్ విత్ ఇన్ న్యాచురల్ హ్యాబిటేట్. ఇన్ దిస్ మెథడ్ natural ecosystem is maintained and protected. Institute conservation is being done by declaring areas as protected areas. First one national park, second one wildlife sanctuaries, third one biosphere. National park is nothing but ఇక్కడ హ్యూమన్స్ అనే వాళ్ళు ఎలోమెంట్ లేదు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ప్రైవేట్ ఓనర్షిప్ కూడా ఎలోమెంట్ లేదు. మ్యాక్సిమం ఇక్కడ ఏంటి, వైల్డ్ లైఫ్కి ఒక బెటర్ లివింగ్ యాక్టివిటీస్ని, లివింగ్ బెనిఫిట్స్ని క్రియేట్ చేసి ఈ యొక్క నేషనల్ పార్క్లో అవి జీవించే విధంగానే చేస్తూ ఉంటారనమాట. హ్యూమన్ యాక్టివిటీస్కి, ప్రైవేట్ ఓనర్షిప్కి ఈ యొక్క నేషనల్ పార్క్స్లో ఎలోమెంట్ అనేది ఉండదు. మీన్వైల్ కల్టివేషన్ యాక్టివిటీస్కి కూడా నేషనల్ పార్క్లో ఎలోమెంట్ ఉండదు. సెకండ్ వన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. వీటిలో కూడా వైల్డ్ యానిమల్స్ యాక్టివిటీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి కల్టివేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. హ్యూమన్ లైఫ్ యాక్టివిటీస్కి ఎలోమెంట్ ఉంటుంది. మెయిన్ వైల్ ప్రైవేట్ ఓనర్షిప్ కూడా ఎలోమెంట్ ఉంటుంది అనమాట. లైక్ మీరు డిఫరెన్స్ ఏంటి అని అంటే, నేషనల్ పార్క్లో వచ్చేసరికి అగ్రికల్చర్ యాక్టివిటీస్ హ్యూమన్ ఎలోమెంట్ ఉండదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్కి హ్యూమన్ యాక్టివిటీస్కి ఇన్వాల్వ్మెంట్లో సోర్స్ ఉంటుందన్నమాట. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే కొంతమంది ఫారెస్ట్ ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక రూల్ ఉంటుంది. అలా నివసించిన ప్రజలు అక్కడ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న యానిమల్స్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ని చేయకూడదు. అదే దిస్ ఇస్ స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వేర్ హ్యూమన్ పాపులేషన్ హాల్స్ అ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. కొంతమంది అడవులనే నమ్ముకొని అక్కడే జీవిస్తూ ఉంటారు. అక్కడ మనుషులు ఉండొచ్చు, కానీ ఆ మనుషుల ద్వారా ఆ అడవిలో నివసించే జంతుజాలానికి ఏ విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగకూడదు. దానిని బయోస్పియర్ రిజర్వ్ అంటారు. అక్కడ ఆటోమేటిక్గా ఈ బయోస్పియర్ రిజర్వ్ హ్యాజ్ 3 parts. ఫస్ట్ వన్ కోర్, బఫర్ అండ్ ట్రాన్సిషన్ జోన్.
లైక్ అంటే అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతం, మీడియేటర్ ప్రాంతం, కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాలు, ఈ విధంగా ఇలా సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తారు. మనకి శ్రీశైలం ఫారెస్ట్ చూసినట్టయితే శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ చూసినట్టయితే ఇటువంటి జోన్స్ అనేవి అక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో పీపుల్ అనేవాళ్ళు ఏ జోన్ వరకు నివసించాలి, ఏ జోన్లోకి ఎంటర్ అవ్వకూడదు ఏంటి అవన్నీ క్లియర్గా అక్కడ బోర్డ్ ఐ థింక్ సైనేజ్ బోర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సెకండ్ వన్, ఎక్సిట్యూ కన్జర్వేషన్. ఎక్సిట్యూ కన్జర్వేషన్ ఆఫ్ biodiversity involves the breeding and maintenance of endangered species in artificial ecosystems such as a botanical garden, zoos, conservation strands, and జెన్నీ అండ్ పోలెన్. సో కొన్ని రకాలైన అంటే కొన్ని రకాలైన టైప్స్ ఉన్నాయి. ఎక్సిట్యూ కన్సర్వేషన్ ఇస్ నథింగ్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది న్యాచురల్ హ్యాబిట్స్ నానా. అంటే ఇక్కడ ఈ ఇన్సిట్యూ అంటే మనం ఏం నేర్చుకున్నాం, విత్ ఇన్ న్యాచురల్ ఎకోసిస్టంలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్నే మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నాం కదా. ఎక్సిట్యూ ఇస్ నథింగ్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది న్యాచురల్ హ్యాబిట్లో ఉన్న ఆర్గానిజమ్స్ని కూడా సేవ్ చేయడం అనమాట. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం. సీడ్లింగ్ టిష్యూ కల్చర్ అండ్ డిఎన్ఏ బ్యాంక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సీడ్ జెనీ బ్యాంక్. ఈ సీడ్ జెనీ బ్యాంక్లో ఎస్పెషల్లీ సీడ్స్ని ప్రిజర్వేషన్ చేస్తూ ఉంటారనమాట, లైక్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్ని. అదేవిధంగా ప్లాంట్స్ యొక్క ప్లాస్మా మెంబ్రెన్ని కూడా సేవ్ చేయడం జరుగుతుంది. జెన్నీ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ జెన్నీ బ్యాంక్ వచ్చేసరికి ఏమవుతుందంటే జెనెటిక్ వేరబిలిటీ ఆల్సో ఈజ్ ప్రిజర్వ్డ్ బై జెన్నీ బ్యాంక్ అండర్ ఏ నార్మల్ గ్రోయింగ్ కండిషన్. లైక్ ఇక్కడ వచ్చేసరికి జెనెటిక్ ఆర్గానిజమ్స్ అనేది వాటి యొక్క గ్రోయింగ్ నేచర్ ఎట్లా ఉంటుంది ఏంటివి అనేది కూడా ఈ యొక్క జెనీ బ్యాంక్లో తెలుస్తూ ఉంటుంది. క్రిప్టో ప్రిజర్వేషన్ ఇస్ నథింగ్ బట్ కొన్ని రకాలైన ఆర్గానిజమ్స్ యొక్క బయోటిక్ పార్ట్స్ని ఇక్కడ ప్రిజర్వేషన్ చేసుకుంటూ వెళ్తారనమాట. టిష్యూ కల్చర్ బ్యాంక్ ఇస్ నథింగ్ బట్ మీరు సైన్స్ చదివే స్టూడెంట్స్ అయితే యానిమల్ పార్ట్స్ అనేవి, ప్లాంట్ పార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా, మైటోకాండ్రియా అని, రైజోజోమ్స్ అని. సో ఇటువంటి వాటన్నిటిని ఇక్కడ క్లియర్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. డిసీజెస్ ఫ్రీ మెరిస్టమ్స్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. లాంగ్ టర్మ్ కల్చర్ ఆఫ్ ఎగ్జైటెడ్ రూట్స్ అండ్ షూట్స్ ఆర్ మెయింటైన్డ్. సో ఈవెన్ ఇక్కడ ఏమన్నా సరే రూట్స్కి ఏమైనా డిసీజెస్ వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క క్రిప్టో ప్రిజర్వేషన్లో కొంత మెడిసిన్ని తయారు చేస్తూ ఉంటాం కదా, ఆ మెడిసిన్ ఉపయోగించి ఆ డిసీజెస్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటేటివ్ బ్రీడింగ్ ఇస్ నథింగ్ బట్ ఏదన్నా అంతరించిపోతున్న జాతులు ఏమన్నా ఇంకా ఫ్యూ పీసెసే ఉంటే, ఎండేంజర్డ్ స్పీసెస్ ఫ్యూరే ఉంటే అవి ఇక్కడ జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉంటారనమాట. బొటానికల్ గార్డెన్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నిటిని చక్కగా హెల్తీ ఎన్విరాన్మెంట్లో గ్రోన్ అవుతూ ఉంటాయి. యానిమల్ ట్రాన్స్లోకేషన్, రిలీజ్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఏ న్యూ లొకాలిటీ. రీసెంట్గా నరేంద్ర మోదీ గుజరాత్లో కొన్ని చీతాస్ని రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు కదా, దాన్నే యానిమల్ ట్రాన్స్లోకేషన్ అంటాం. జూలాజికల్ గార్డెన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మొత్తం యానిమల్ కేర్ ఉంటుంది. అదేవిధంగా ఎండేంజర్డ్ స్పీసెస్ యొక్క కన్జర్వేషన్ మెథడ్స్ అనేవి ఇక్కడ బాగా అప్లై అవుతూ ఉంటాయి. స్ట్రాటజీస్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఆల్ ది ఎకాలజికల్ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ కన్సర్వ్డ్. ఎకానమీకి ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ అయిన ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేసి మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్స్ట్, యూనిక్ ఎకోసిస్టమ్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫస్ట్. యూనిక్ ఎకోసిస్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక దేశం ఒక రాష్ట్రం కాపాడుకోవడం కాదు, అన్ని దేశాలు కాపాడుకుంటేనే ఎకోలాజికల్ సైకిల్ అనేది సిస్టమాటిక్ వేలో ఫ్లో అవుతూ
ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ది రీసోర్సెస్ షుడ్ బి యూటిలైజ్డ్ ఎఫిషియంట్లీ. ఇప్పుడు ఆటోమేటిక్గా సేవ్ చేసిన రీసోర్సెస్ని మరీ ఓవర్గా మరీ అండర్గా కాకోకుండా ఎప్పుడు నీడ్ అయితే అప్పుడు మాత్రమే ఆ రీసోర్సెస్ని ఉపయోగించుకోవాలి. ఏ వేలో? ఎఫిషియన్సీ వేలో. పోచింగ్ అండ్ హంటింగ్, వేటాడడం, అదేవిధంగా జంతువుల్ని చంపడం ఆఫ్ వైల్డ్ యానిమల్స్ షుడ్ బి ప్రివెంటెడ్, వాటిని నిర్మూలించాలన్నమాట. ఇప్పుడు వేటాడి చంపేస్తే ఇంకా ఆ జీవులు ఇంకా మనం కాపాడుకొని ఏం లాభం లేదు కదా. సో స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటూ ఉంటాయి కదా, అక్కడ ఖచ్చితంగా జంతువులను వేటాడడం వంటి పనులు మనం చెయ్యకూడదు. ది రిజర్వ్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా షుడ్ బి డెవలప్డ్ కేర్ఫుల్లీ. సో ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాస్ని కానీ అదేవిధంగా యానిమల్స్ని కొన్ని ఏరియాస్లో పెడుతూ ఉంటాం కదా, వాటిని ఏం చేయాలి? డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ మేనర్లో? కేర్ఫుల్ మేనర్లో. ఈ డెవలప్మెంట్ చేసే ఇదిలో లోపల ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ని కానీ డొమెస్టిక్ యానిమల్స్కి కానీ ఏ విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగకూడదు. ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది అని అంటే ఆ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏం చేస్తాయి? జనరల్ పబ్లిక్లోకి వచ్చేస్తాయి. మరి మనం రీసెంట్గానే చూస్తున్నాం కదా, ఎలిఫెంట్స్ అనేవి, నెక్స్ట్ కొన్ని టైగర్స్ అనేవి ఏమవుతున్నాయి? జనరల్ పబ్లిక్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. ఎందువలన? ఫారెస్ట్ ఏరియా అనేది డిసప్పియర్ అయిపోవడం వలన. మనం టింబర్ కోసం కట్అవుట్ చేసేస్తున్నా, అక్కడ ఫారెస్ట్ ఏరియా అనేదే లేదు. ఫారెస్ట్ ఏరియా అనేది లేకపోతే అక్కడ యానిమల్స్ ఉంటాయా? ఉండవు. ఉండకోకుండా ఏం చేస్తాయి? జనరల్ పబ్లిక్లోకి వచ్చేసేసి పీపుల్ సఫర్ అయ్యే విధంగా చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. సో ఇది కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ క్వశ్చన్. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూ అండ్ ఎక్సిట్యూ కన్సర్వేషన్. అంటే యాక్చువల్గా ఇది 2 క్వశ్చన్స్, కానీ రెండింటిని క్లబ్ చేసి ఎందుకు చెప్పాను అని అంటే కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో కూడా మెథడ్స్ గురించి డిస్కస్ చేయాలి. మెథడ్స్ అంటే కూడా ఆటోమేటిక్గా ఇన్సిట్యూ అండ్ ఎక్సిట్యూ కన్సర్వేషనే. అందుకే 2 క్వశ్చన్లు కలిపిచ్చాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఆన్ రెగ్యులర్ బేసిస్. థ్యాంక్ యూ సో మచ్.